కేంద్ర ప్రభుత్వ ఫాసిస్ట్ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశవ్యాప్తంగా సమ్మెను జాతీయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయని జయప్రదం చేయాలని టీయూసీఐ కార్మిక సంఘం రాష్ట్ర నేత జి రామయ్య కోరారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దుపరచాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, చికాగో అమరవీరుల పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవాలని, కార్పొరేట్ సంస్థలకు కార్మికులను ఉద్యోగులను ఏడిగం చేసేందుకు 8 గంటల రద్దు చేసి 12 గంటల పెంపు తీసుకొచ్చిందని, గుజరాత్ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తోందని, పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను చట్టాలను రద్దుపరిచి కార్పొరేట్ పెట్టుబడిదారీ అనుకూల కార్మిక చట్టాలను కార్మిక సంఘాలు లేని దేశంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ప్రధానంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్టీకరణను ఆపు చేయాలని, రైతాంగం పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీని 200 రోజులు నడిపించాలని తదితర డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహించబోతున్నాం. గతంలో కూడా అనేక సమ్మెలు చేశాం. ఈ సమ్మెల్లో కూడా మోడీ ప్రభుత్వం గతంలాగా ఈరోజు ఆలోచించే పరిస్థితిలో లేదు. ఎటువంటి పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరగట్లేదు ఈ చట్టాల మీద. ఈ ప్రధానంగా పార్లమెంట్లో చర్చ జరగకుండా తన మందబలంతో ఇలా ఒక్క కలంపోటుతోటి మొత్తం కార్మిక వర్గం రక్తాన్ని దారపోసి సాధించుకున్న చట్టాలని ఒక కలంపోటుతోటి ఇలా తీసేస్తున్న పరిస్థితి. వీటన్నిటికీ వ్యతిరేకంగా టీయూసీఐ నాయకత్వం అదేవిధంగా ఇతర సంఘాల ఆధ్వర్యంలో కూడా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెంకు ఫ్యాక్టరీలు, సింగరేణి, అమాలి అండ్ మోటార్ కార్మికులు, ఆటో కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ అన్ని రంగాల కార్మిక వర్గం జూలై 9వ తారీఖు నాడు తమ హక్కులను కాపాడుకుంటాం, మా చట్టాలను మేము రక్షించుకుంటాం అనే నినాదంతో రోడ్ల మీదకి తమ విధులను బహిష్కరించి రోడ్ల మీదకి వచ్చి తమ అర్థాలను ప్రకటించబోతున్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఏదైతే బహుళజాతి కంపెనీలకు అమ్ముడుపోయిందో, ఏదైతే అదానీ అంబానీ కంపెనీలకు అమ్ముడుపోయిందో ఆ విధానాలను వెంటనే విరమించుకొని ఏ కార్మిక వర్గం అయితే తమ సంపదకు సృష్టికర్తలయ్యారో ఆ కార్మిక వర్గం యొక్క హక్కులను కాపాడటం కోసం ముందుకు రావాలని ఈ సమ్మె ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించబోతున్నాం. ఇది పరిస్థితి మొత్తానికి ఏదేమైనా మొత్తానికి కార్మిక సంఘాలతో పాటు కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేసి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నారు. రకరకాల దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ 44 కోట్ల మంది ఉన్న కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. కనీసం హక్కులు లేవు, కనీస వేతనాలు లేవు, పని గంటలు లేవు, ఈఎస్ఐ లేవు, పిఎఫ్లు లేవు. హైదరాబాద్లో మొన్న ఒక పరిశ్రమలో ప్రమాదం జరిగితే అసలు ఎక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో వారి ఆధారాలు లేవు, వాళ్ళ డెడ్ బాడీస్ కూడా లేవు. అంటే ఇంత దుర్మార్గమైన ఒక ఇండస్ట్రీ, గవర్నమెంట్ నడిపేటువంటి వాడి దగ్గర ఎవరు వర్క్ చేస్తున్నారో వాడి దగ్గర లేవు, కార్మిక శాఖ దగ్గర లేవు, ప్రభుత్వం దగ్గర లేవు. అంటే కనీసము నామ్స్ కూడా పాటించకుండా ఇలా ఇండస్ట్రీస్ పెడుతున్నారు. దీనివల్ల కార్మికులు వేల సంఖ్యలో గత అనేక సంవత్సరాలుగా చనిపోతున్నారు. ఇవాళ ఇప్పటికే మోడీ విధానాల కారణంగా ఒక పక్క అధిక ధరల కారణంగా, మరో పక్క వేతనాలు తగ్గిపోవడం కారణంగా కార్మిక కుటుంబాల్లో ఆకలి కేకలు, అవమానాలు, ఆర్తనాదాలు, ఇలా పిల్లలకి చదువు లేక, వైద్యం లేక ఇబ్బందులు పడుతున్న స్థితి ఉంది. ఈ క్రమంలో కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోళ్లు తీసుకొచ్చారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఈ కోళ్లు అమలుగా తెలికే 450 కార్మిక సంఘాలను రద్దు